హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్లేస్ ఏంటంటే నానేఘాట్ రివర్స్ వాటర్ ఫాల్. సో మాల్షస్ ఘాట్ నుంచి నానేఘాట్ ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మాల్షస్ ఘాట్లో కల్లు వాటర్ ఫాల్ టాప్ వ్యూ పాయింట్ మీరు చూసుకొని అర్లీగా స్టార్ట్ అయితే మీరు ఇక్కడ కూడా అర్లీగా రావచ్చు. అర్లీగా వస్తే బెటర్, ఎందుకంటే ఈవినింగ్ అయితే ఫాగ్ పెరుగుతుంది రైనీ సీజన్లో. సో మీరు వాటర్ ఫాల్ చూడలేరు, వెళ్ళే ప్లేస్ కూడా చాలా ఫాగీగా ఉంటుంది. సో ఫాగ్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ఒక గైడ్ హైర్ చేసుకోండి. ఫాగ్ లేకపోతే గైడ్ అవసరం, ఎందుకంటే చాలామంది నడుస్తూ ఉంటారు, రూట్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. బట్ ట్రెక్కింగ్ ఏం కాదు ఇది కూడా. స్టార్టింగ్ పాయింట్ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. నేనైతే అక్కడ ఫాగ్ ఎక్కువ ఉంది కదా, టైం కూడా ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి నేను గైడ్ని హైర్ చేసుకున్నాను. సో వెళ్ళే రూట్ చాలా సీనిక్గా ఉంటుంది. వెళ్తున్నప్పుడు చాలా యానిమల్స్, అలాగనే కౌస్, బఫెలోస్ మీకు అక్కడ గ్రాస్ ఫీడ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్. సో అర్లీగా వెళ్తే మీకు బెటర్, ఎందుకంటే వాటర్ ఫాల్స్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫాగ్ లేకపోతే ఇంకా క్లియర్గా చూడొచ్చు, ఫాగ్ ఉంటే చూడడం. సో నేనేంటంటే వెళ్ళే రూట్ అయితే ఫాగీగా ఉంది, కానీ అక్కడ మాత్రం వాటర్ ఫాల్స్ నాకు క్లియర్గానే కనిపించింది. చాలా డ్రోన్ షాట్స్ కూడా తీసాను, మీరు చూడొచ్చు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత ఇంకా మీరు నెక్స్ట్ కలవాల్సిన ప్లేస్ తామిని ఘాట్. తామిని ఘాట్లో స్పెషాలిటీ అంటూ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది, దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో తామిని ఘాట్ వెళ్ళాలంటే మీరు ఒక ప్లేస్ని, సో నైట్ ఎక్కడో స్టే చేయాలి కాబట్టి నేను స్టే చేసిన ప్లేస్ చకన్. సో నానేఘాట్ రివర్స్ వాటర్ ఫాల్ నుంచి తామిని ఘాట్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ పేరే చకన్. చకన్లో మీరు నైట్ ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకొని నైట్ స్టే చేయవచ్చు, ఎందుకంటే చకన్ నుంచి తామిని ఘాట్కి అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నట్టే మీరు. సో బెస్ట్ నైట్ స్టే చేసి వెళ్ళడం బెటర్. సో చూస్తున్నారు కదా, నా రివర్స్ వాటర్ ఫాల్కి వెళ్తున్నప్పుడు ఆ రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా సీనిక్గా ఉంటుంది. అర్లీగా వస్తేనే యూ కెన్ ఎంజాయ్ మోర్. లేట్ అయితే ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడానికి అవ్వదు కదా. సో నేనైతే అప్రాక్సిమేట్గా అరౌండ్ 4 o'clock అలా వచ్చాను. 4 o'clock అయితే క్లైమేట్ అలా ఉంది. సో వాటర్ ఫాల్ నడుచుకుంటూ వెళ్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ రివర్స్ వాటర్ ఫాల్ అంటారు, ఎందుకంటే ఆ పెద్ద వ్యాలీ అది. ఈ వాటర్ ఫాల్ పడే చోట పెద్ద వ్యాలీ. ఆ వ్యాలీ కిందన ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ రివర్స్లో ఫ్లో అవుతుంది అనమాట, ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల. సో ప్రెషర్ ఉంటేనే మీకు రివర్స్లో ఉంటుంది వాటర్ ఫాల్, లేదంటే నార్మల్గానే ఉంటుంది. అది కూడా చూద్దరు, కానీ మీరు ఫర్దర్గా మీరు వీడియోస్లో చూస్తారు. చూడండి ఆ బఫెలోస్ ఆ గ్రాస్ని ఫీడ్ చేస్తుంటే, ఆ గ్రీన్ గ్రాస్, ఆ ఫాగ్, కూల్ క్లైమేట్, మధ్య మధ్యలో చిన్న డ్రిజిలింగ్లా కూడా వస్తుంది వర్షం. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అంతా ఆ గ్రీన్ ట్రీలో నడుస్తూ ఉంటే. మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అంత లాంగ్ డిస్టెన్స్ మీరు మార్నింగ్ ట్రెక్కింగ్ చేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఆ జర్నీ చేస్తారు చూసారా. ఎప్పుడైతే ఇలాంటి ప్లేసెస్కి వస్తారో మీరు చేసిన జర్నీలో మీరు పడిన స్ట్రెయిన్ అంతా కూడా, ఆ కష్టం అంతా కూడా మర్చిపోతారు. చూడండి ఎంత బాగుందో చూడండి, ఆ వాటర్ ఫాల్ కింద నుంచి ఆ ఫాగ్ అలాగా ఎయిర్ ప్రెషర్కి అలా పైకి వస్తూ ఆ వాటర్ ఫాల్ కిందకి పడుతూ చాలా చాలా సినిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డ్రోన్ షాట్స్ కూడా తీశాను. ఆ వ్యాలీ కూడా చాలా బాగుంటుంది. కిందనున్న సిటీస్, కిందనున్న ప్లేసెస్, విలేజెస్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఆ ప్లేస్. నేను మాట్లాడను, అలాగే చూడండి ఆ ప్లేస్ని, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో డ్రోన్ షాట్స్ కూడా నేను అప్పుడు తీసాను డ్రోన్స్, ఎందుకంటే వర్షం అయితే పడలేదు, ఆగింది ఆ టైంకి. చూడండి ఎంత బాగుంటుందో. మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ అలా కింద పడుతున్నప్పుడు ఆ కింద వ్యాలీ నుంచి ఎయిర్ ఏదైతే ఆ ప్రెషర్ ఉంటుందో ఎక్కువైతే కింద పడకుండా ఆ వాటర్ రివర్స్లో పైకి వస్తుంది. సో దాన్ని రివర్స్ వాటర్ ఫాల్ అంటారు. సో ప్రెజెంట్ అయితే రివర్స్లో లేదు, వాటర్ ఫాల్ నార్మల్గానే పడుతుంది. ఎయిర్ ఎక్కువ ఉంటే అది రివర్స్లో వెళ్తుంది. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత చాలాసేపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, డ్రోన్ షాట్స్ కూడా తీసాను. నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడైతే ఆ వాటర్ ఫాల్ ఉంటుందో అక్కడ నుంచి కిందన ఆ విలేజెస్ అన్నీ, ఆ కింద కొన్ని చిన్న చిన్న లేక్స్ ఉంటాయి, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో నేను అక్కడ ఉన్నప్పుడు డ్రోన్ షాట్స్ తీస్తున్నప్పుడు చాలామంది వచ్చారు నా దగ్గరికి. మీరు ఏం చేస్తుంటారు, యూట్యూబ్ చేస్తుంటారు, యూట్యూబర్ అలా ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను, నేను నార్మల్ ఇదే, నేను ట్రావెలింగ్ చేస్తుంటాను, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను అంటే చాలామంది
అడిగారు, రిక్వెస్ట్ చేశారు, మీ ఛానల్ చెప్పండి, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఈ వీడియోస్ కూడా నేను చూస్తాను అని కూడా చాలామంది అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఒక ట్రావెలర్కి ఈ విధంగా వచ్చి మాట్లాడుతుంటే అదొక హ్యాపీనెస్, ఇంటర్నల్గా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సోల్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలా చేయాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్, పైనుంచి పడుతుంది కదా, అక్కడి నుంచి చూడండి ఎంత కింద వరకు ఉందో వాటర్ ఫాల్. అసలు చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎయిర్ కనుక ఎక్కువ ఉంటే ఆ వ్యాలీ నుంచి ఎయిర్ పైకి అలా ఫ్లో అవుతూ ఎక్కువ ఎయిర్ ఉంటే కనుక ఆ వాటర్ ఫాల్ ఏదైతే కింద పడుతుందో అదే రివర్స్లో పైకి వస్తుంటుంది అన్నమాట వాటర్. సో అది కూడా చాలా బాగుంటుంది ఆ టైంలో. కానీ ఇప్పుడైతే నేను చూసిన టైంలో ఆ ఎయిర్ ఎక్కువ లేదు, ఆ రివర్స్ కూడా రాలేదు వాటర్. బట్ ఎనీవే ఈ చూడడానికి కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, హెవీ రైన్ అయితే ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది వాటర్. సో అంత హెవీగా లేదు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ రాక్స్ కానీ, ఆ వ్యాలీ కానీ, ఆ గ్రీనరీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ తామనీ ఘాట్ వెళ్తారు కాబట్టి తామనీ ఘాట్లో ద మోస్ట్ ఐకానిక్ రామ్ చరణ్ సాంగ్ ఏదైతే రీసెంట్గా హిట్ అయిందో, చిక్రీ చిక్రీ అనే సాంగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ అక్కడే అయింది, తామనీ ఘాట్లో. సావల్య ఘాట్ వ్యూ పాయింట్ అని ఉంటుంది, అక్కడ జరిగింది ఆ షూటింగ్. ఆ షూటింగ్ పాయింట్ మొత్తం ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందే, షూట్ చేయకముందే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్ అంతా కూడా మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడి నుంచి మీరు దేవకుండ్ వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు పైనుంచి. తామనీ ఘాట్లో స్పెషాలిటీ ఏంటంటే దేవకుండ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ చేయొచ్చు, సావల్య ఘాట్ వ్యూ పాయింట్ చూడొచ్చు. చూడండి నాని ఘాట్ ఎంత బాగుందో, ఆ మధ్యలో ఆ బర్డ్ కనిపిస్తుంది, ఆ బర్డ్ ఫ్లై అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ వాటర్ ఫాల్. రివర్స్లో వస్తే ఇంకా బాగుంటుంది. మీరు కిందకి ఏదైనా అక్కడ ఏదైనా పేపర్స్ కానీ లేదంటే ఇంకేదైనా లీవ్స్ ఉంటే కిందకి విసిరితే ఆ వ్యాలీలోకి ఆ ఎయిర్ వల్ల అది పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్లవర్స్ ఏది ఇచ్చినా పైకి వస్తుంది. సో అందుకే రివర్స్ వాటర్ ఫాల్. ఇక్కడైతే రివర్స్లో లేదు, కింద పడుతుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మీరు నైట్ చెకన్లో స్టే చేయాలి. దగ్గర అంటే బెటర్ ప్లేస్, నేను స్టే చేసిన ప్లేస్ అయితే చెకన్. అక్కడ స్టే చేస్తేనే బెటర్, ఎందుకంటే తామనీ ఘాట్కి ఈజీగా ఉంటుంది. తామనీ ఘాట్ కూడా నెక్స్ట్ వీడియో రాబోతుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. డ్రోన్ షాట్స్ తీశాను. ఆ రామ్ చరణ్ సాంగ్ షూట్ చేసిన ప్లేస్ కూడా నేను డ్రోన్ షాట్స్ తీశాను. నేను వెళ్ళిన తర్వాతే ఆ సాంగ్ షూటింగ్ జరిగింది. సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ ప్లేస్ నేను ముందే చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వీడియోస్లో మీరు అన్నీ చూడగలరు, చూసి ఎంజాయ్ చేయండి. ఈ రివర్స్ వాటర్ ఫాల్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వాటర్ ఫాల్ నిజంగా బాగుంది అనిపిస్తే, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి వీడియోని కూడా, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో పెట్టండి. నేను డెఫినెట్లీ చూసి మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ షార్ట్స్ మీకు పెడుతూ ఉంటాను. సో ప్రతిసారి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత వస్తున్నప్పుడు నాకు డాగ్ కనిపించింది. ఆ డాగ్ చూసి ఆ బిస్కెట్స్ పెట్టాలనిపించింది, ఎందుకంటే అలా చూస్తుంది నా వైపు ఆకలితో. సో బిస్కెట్స్ పెట్టాను, చాలా హ్యాపీగా తిన్నది. అండ్ కొంతసేపు ఆ డాగ్తో స్పెండ్ చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. సో నేచర్లో స్పెండ్ చేయడము, ఇలాగా యానిమల్స్తో స్పెండ్ చేయడము, మధ్యలో వెళ్తున్నప్పుడు ఆ కౌస్, బఫెలోస్ చూడడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది. మైండ్ని రీబూట్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ పని చేయండి. టైం వేస్ట్ చేయకుండా టైం ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, నేచర్ని చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఇన్ఫర్మేషన్తో. ఈ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సీ యూ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైమ్, హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ and have a happy life. Bye.